హలో అండి, అందరికీ నమస్తే. మనం పెద్దపల్లి జిల్లా రాయనపల్లి చేపల చెరువు దగ్గర ఉన్నామండి. ఇక్కడ అందరూ ఇవాళ చేపలు పడుతారు. ఈ చేపలు ఇట్లా చిన్నపిల్లలు ఎట్లా ఇస్తారు, ఎట్లా పడతారు ఏందనేది ఇక్కడ తెలుసుకుందామండి. అంత బెస్తోళ్ళు అందరూ వలలు వేసుకొని చేపలు పడుతారండి. తెలుసుకుందాం. ఇక్కడ మన పెద్దవాళ్ళ ఉంటాడు, బెస్తోళ్ళ చేపల పెద్దవాళ్ళ ఉంటారండి. నేను అడిగి తెలుసుకుందాం. మన దగ్గర గ్రామ రైతు బూతగడ్డ సతీష్ ఉన్నాడండి. ఈ చేపల చెరువుల ఎట్లా ఇస్తారు, వాటి విశిష్టత ఏందని చెప్తారండి. సతీష్ గారు చెప్పండి, మొదటి నుంచి ఎట్లా ఇస్తారు, ఏ నెలలో ఇస్తారు చేపలు? మేము చేప పిల్లలు 8 నెలల్లో ఇస్తాం. మాకు ఇప్పుడు చెరువు ఎండిపోవడం వల్ల మాకు ఏ సైజు రాలే. మేము ఇక్కడ మా ఈ సంఘం మీద 70 మంది సభ్యులు ఉన్నాం. కానీ మా చేపలు ఏం ఎదగకపోవడం, వాటర్ లేకపోవడం వల్ల మేము మొత్తం నష్టపోయినాం. వాటర్ అంటే ఈ సంవత్సరం లేవా? ప్రతి సంవత్సరం మా చెరువు ఏ కాలువ కిలాన్ అలాంటి ఎస్ఆర్ఎస్సి లింకులు మాకు కాలువ లింకులే లేవు ఈ చెరువులో. అంటే ప్రతి సంవత్సరం ఎండిపోతుంది. ప్రతి సంవత్సరం ఎండిపోతుంది. ప్రతి సంవత్సరం నష్టపోతున్నాం. ఇప్పుడు మన చేపలు ఇవాళ పట్టడానికి వచ్చారా మీరు? పట్టడానికి వచ్చిన చేపలు చిన్న సైజ్ ఉన్నాయి, మొత్తం చిన్న సైజ్ ఉన్నాయి. చిన్న రవ్వ పిల్లలు తయారవి ఇదే సైజ్ అండి. అమ్ముడు పోక మేము మా ఎవరు తీసుకుపోక మేము మా సంఘం మీద వేసుకుంటాను. మంచిగా కిలో తీసుకుపోతాను. మేమే ఎవరు మాకు ఆదాయం లేదు, ఏం లేదు. ఇక మా సంఘం మీద మేము నష్టపోయినాం. మేము 10 లక్షలు పెట్టి పిల్లలు తీసుకొచ్చుకుంటా, అవి ఏం ఎదగలే. మేము నష్టపోయినాం. అది ఇంతే సైజ్ వచ్చినవి పిల్లలు. ఇప్పుడు 10 లక్షలు అంటే 10 లక్షల పిల్లలు 10 లక్షల పిల్లలు వేసినాం చెరువులో. అంటే చనిపోయినాయా లేకపోతే వాటర్ లేక ఈ సైజ్ వచ్చినాయి. ఎడారైపోయింది. ఇప్పుడు సతీష్ గారు చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాలి? మీకు చేపల అంటే ముత్యకారులకు ఏమేమి సహాయ సహకారాలు అవసరం ఉంటుంది? మాకు ప్రభుత్వం నుంచి ఎనీ టైం మాకు చెరువు నిండా వాటర్ ఉండేటట్టు ఒక సహాయం కావాలి ఖచ్చితంగా. అలా వాటర్ ఉంటేనే చూడండి, మా పిల్ల పెరగలే, మేము చాలా నష్టపోతున్నాం. మాకు వాటర్ లేదు. మాకు కేవలం మాకు వాటర్ ఉండేటట్టే ప్రభుత్వం కల్పించాలి. ఇంకా మాకు చెరువు ఎండిపోయినందుకు కూడా ప్రభుత్వం నుండి ఈసారి మా లీజ్ అనేది రద్దు మాకు లీజ్ అనేది ప్రభుత్వమే భరించాలి. ఈసారి మాకు ఈ రచ్చపల్లి సొసైటీకి లీజ్ అనేది ఈసారి ఉండద్దు. ఈసారి గవర్నమెంటే మాకు లీజును గవర్నమెంటే కట్టించుకోవాలి. ఈసారి మాకు లీజు నుండి మినహాయింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం మా చెరువు ఎండిపోయింది కాబట్టి. అంటే మీరు నష్టపోయారు. ఎంత పెట్టుబడి అయింది? మొత్తం 10 లక్షల పెట్టుబడి అయింది. 10 లక్షల పెట్టుబడి ఏం రాలే. అంటే మొత్తానికంటే ఇక సైజు పెరగలే. అంటే ఇప్పుడు మేము ఇక వాటర్ ఉంటే పెరుగు, ఏం సైజు పెరగలే. ఇక మేము ఎట్లా పోసినామో అట్లనే ఇక అంతే ఉండిపోయింది. మేము అట్లనే వాడుకుంటున్నాం ఈ పిల్లల్ని. ఏం చేస్తాం?